నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి తగ్గాయా? పెరిగాయా? ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే తగ్గే అవకాశాలు ఉన్నాయా? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఒకసారి మనము గోల్డ్ గురించి ఈరోజు ఎలా ఉంది అని మాట్లాడుకుంటే గనక సిల్వర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ మనం చూసుకున్నట్టయితే గనక స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు మనకి ఈ 2, 3 డేస్ నుంచి అయితే స్టేబుల్‌గానే ఉంది. ఏదైతే మనకి 1,51,000 నుంచి 1,52,000, 53,000 మధ్యలో ఏదైతే నడుస్తూ ఉందో, ఏదైతే అప్ అండ్ డౌన్ అవుతూ ఉందో, ఇప్పుడు గూడా మనకి స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది అని మరి మాట్లాడుకుంటే గనక మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఈ రోజుకొచ్చేసి మనకి 1,52,460 రూపీస్ అయితే ఉంది. 1,52,460 రూపాయలైతే ఈ రోజుకైతే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే మనకి కేవలం ఒక రూ. 380 రూపాయలైతే తగ్గడం జరిగింది. ఇంతకుముందు మనం చూసుకుంటే గనక అట్‌లీస్ట్ ఒక రూ. 1000, 2,000 ఇలా తగ్గడం అయితే జరుగుతూ ఉండే. అంటే మనము ఒక దాదాపు 3 రోజులు, 4 రోజుల క్రితం చూసుకున్నట్టయితే గనక మనకు అంతవరకైతే తగ్గడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే గనక మనకి జస్ట్ ఒక రూ. 400 అలా తగ్గడం అయితే జరిగింది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి కేవలం ఈ రోజుకొచ్చేసి అయితే మనకి 380 రూపీస్ అయితే అలా తగ్గడం అయితే జరిగింది. రూ. 380 అయితే తగ్గడం జరిగింది. మరి ఇక 22 క్యారెట్ గోల్డ్ పరిస్థితి ఏంటి? 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ పరిస్థితి ఏంటి అని ముందుగా మనం చూస్తే గనక సో, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,39,750 రూపీస్ అయితే ఉంది ఈ రోజుకి. 1,39,750 రూపాయలైతే ఈ రోజుకుంది. ఇది కూడా దాదాపు ఒక రూ. 350 అయితే తగ్గడం జరిగింది నిన్నటితోని కంపేర్ చేసుకుంటే. అంటే మనకి స్టేబుల్‌గానే ఉంది అని చెప్పుకోవాలి. మరీ అంత తగ్గలేదు, మరీ పెరగలేదని ఈక్వల్‌గానే ఉందని అయితే చెప్పుకోవాలి ఈ 2, 3 డేస్ నుంచయితే. మరి ఇక పెరుగుతాయా? తగ్గుతాయా? అని మనం మాట్లాడుకుంటే గనక ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అయిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ మధ్యలో గోల్డ్ అనేది ఎంతవరకు తగ్గిందనేది మనమైతే చూసాము. దాదాపు మనకి 1,27,000 వరకైతే రావడం జరిగింది 22 క్యారెట్. అప్పుడే చాలా మందికి మన వీడియో ద్వారా కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే కొనేవారు ఉన్నారో వాళ్ళు ఇదే మంచి టైం, వాళ్ళకైతే ఇదే మంచి ఛాన్స్. కొనేవారు ఉంటే కొనుక్కోండి. మళ్ళీ ఇలాంటి టైం రాదు, ఇలాంటి ఛాన్స్ రాదు అని చెప్పడం కూడా జరిగింది. కానీ అయినప్పటికీ కొందరైతే కొనలేకపోయారు. అంటే ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి ఒక హోప్ పెట్టుకున్నారు. అది కూడా ఎందుకంటే కొంచెం సోషల్ మీడియాలో చాలామంది ప్రచారాలైతే చేశారు. 1,00,000కే వస్తుంది, ఇంకా 70,000 వరకొస్తుంది, 90,000 వరకొస్తుంది తులం అని చెప్పేసి ఇలా లేనిపోని కొన్ని హోప్స్ చాలా పెంచడం అయితే జరిగింది. కొన్ని సోషల్ మీడియా ద్వారా కొందరు అయితే ఇలా చెప్పడం అయితే జరిగింది. దాని ద్వారా ఎవరైతే సాధారణమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కొనేవారు కూడా ఆగిపోయారనమాట. ఇప్పుడు తీరా చూస్తే అది కాస్త మనకి దాదాపు మళ్ళీ 10,000 అయితే పెరగడం జరిగింది. 10, 12,000 అయితే పెరగడం జరిగింది. అంటే మనకి ఈ రోజుకొచ్చేసి 1,39,750 రూపాయలు. అంటే మనకి వేస్టేజ్ అవన్నీ చూసుకుంటే గనక 1,40,000 వరకి కేవలం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఉంది. అంటే ఇంతకుముందు మనం వార్ మధ్యలో చూసుకున్నట్టయితే గనక 1,37,000కే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అనేది అంతవరకు తగ్గడం అయితే జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు 1,52,000 వరకి 1,53,000 వరకైతే ఎళ్ళడం జరిగింది. ఎంత పెరిగింది? జస్ట్ ఒక వార్ కొంచెం కామ్ అయిపోవడం వల్లనే ఎంత పెరిగిందనేదైతే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇది వార్‌కి సింక్ అయి ఉందా? నిజంగానే వార్ వల్లనే ఆగిపోయిందా? వార్ వల్లనే పెరుగుతుందా? వార్ వల్లనే తగ్గుతుందా? అనంటే గనక యెస్, ఆఫ్‌కోర్స్ వార్ వల్ల అంటే మనకక్కడ డాలర్ రేటు పడిపోయినా గానీ, డాలర్ రేటు స్ట్రాంగ్ అయినా గానీ, ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్‌గా అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. అండ్ అదే విధంగా క్రూడ్ ఆయిల్. మనకి క్రూడ్ ఆయిల్ పెరిగితే గనక గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. అప్పుడు డిమాండ్ చూసాం. క్రూడ్ ఆయిల్ డిమాండ్ అండ్ క్రూడ్ ఆయిల్ సప్లై అండ్ క్రూడ్ ఆయిల్ రేట్స్ ఏ విధంగా పెరిగాయి, ఏ విధంగా పెరుగుతున్నాయి, దానివల్ల మనకి ఏ విధంగా గోల్డ్ అనేది తగ్గుకుంటూ వచ్చిందనేది మనం చూసాం. ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ బలపడుతుందో, ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉందో, ఎప్పుడైతే వార్ అవుతుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుందనమాట. కానీ ఇప్పుడు కొంచెం కామ్ అయిపోయింది. మనకి పూర్తిగా కామ్ అయిపోయిందనే చెప్పుకోరాదు. ఒకవేళ గనక వార్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతే ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంది. కానీ మళ్ళీ 1,27,000 వరకైతే తగ్గుతుందని అంతవరకైతే హోప్స్ పెట్టుకోవద్దు. అట్‌లీస్ట్ 1,30,000 వరకు వచ్చినా గానీ కొనుక్కోండి అనే చెప్తాను. ఎందుకనంటే మళ్ళీ చాలామంది 1,00,000కే వస్తది, 1,10,000కే వస్తదని అంటారు గానీ లాస్ట్ మనకి 1,20,000 వరకి రావచ్చు కానీ
మరీ 1,00,000కి 1,10,000కి తులమైతే రాదు. అలా ఆశలైతే పెట్టుకోకండి. అవన్నీ రావాలంటే కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్లనే వస్తుంది. ఏ రీజన్స్ వల్ల అంటే మనకి యూక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ అయితే ఇప్పుడు కొన్ని సేల్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ గోల్డ్. మన భారత్ గనుక అంగీకరించి ఇప్పుడు భారత్ గనుక ఏదైతే రేట్ ఫిక్స్ అయిపోయి సో అవన్నీ గనుక ఒప్పందాలు కుదిరిపోయి ఒకవేళ గనుక మనకి వేరే కంట్రీస్ నుంచి ఇంకిప్పుడు ఏ కంట్రీస్ నుంచి అయితే మనం గోల్డ్ తీసుకుంటున్నామో అది కాకుండా ఇప్పుడు యూక్రెయిన్ లాంటి ఇంకా వేరే కంట్రీస్ ఏవైతే సేల్ చేస్తున్నాయో భారత్‌కి సో అప్పుడు గనుక మన భారత్ ఇప్పుడు మన ఇండియన్ గనుక మన నేషనల్ గనుక తీసుకుంటే గోల్డ్ అనేది తీసుకుంటే గనుక గోల్డ్ అనేది బై చేస్తే గనుక అప్పుడు గోల్డ్ రేట్ అనేది కొంచెం తగ్గే అవకాశాలుంటాయి. అదే విధంగా మనకి డాలర్ రేట్ బలపడ్డా గానీ, రూపీ స్ట్రాంగ్ అయినా గానీ అండ్ మనకి వార్ అయినా గానీ, క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా కానీ ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది అప్పుడు 1,10,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇదంతా కావాలి అంటే చాలా ప్రాసెస్ అయితే పడుతుంది. సో మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎంత పట్టొచ్చు అంటే దాదాపు మనకి ఇంకా మనకి అట్‌లీస్ట్ ఎంత కాదనుకున్న ఒక 7, 8 మంత్స్ లేదంటే ఒక 1 ఇయర్ వరకైతే అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎంత తీసుకోవాలి? తీసుకోవచ్చా? లేదా? అంటే గనక యెస్. ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజను, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఒక 5,00,000 వరకు తీసుకుందాం అనుకుంటున్నారో వారు అట్‌లీస్ట్ ఒక 2,50,000 కాకపోయినా గానీ 2,00,000 వరకైనా తీసుకోండి. అట్‌లీస్ట్ ఒక 2,00,000 వరకైనా అంటే ఎవరైతే 5,00,000 వరకు తీసుకుందాం ఎవరైతే 10,00,000 వరకు తీసుకుందాం అనుకుంటున్నారో గోల్డ్ వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 5,00,000 గానివ్వండి, 6,00,000 అలా కొంచెం తీసుకొని పెట్టుకుంటే సో ఎప్పుడైతే మనకి మళ్ళీ గోల్డ్ పెరుగుతుందో ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో అప్పుడు ఆ ఛాన్స్ అయితే ఉండదనమాట. అంటే మనకిక్కడ ఏంటంటే మరి ఎంత పెరిగే అవకాశాలున్నాయి. ఇవన్నీ కాకపోతే ఏదైతే మనకి కొన్ని కంట్రీస్ సేల్ చేస్తున్నాయో అదే విధంగా కొంచెం మనకి ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో, ఏదైతే మనకి డాలర్ రేట్ బలపడ్డా గానీ, రూపీ స్ట్రాంగ్ అయినా, క్రూడ్ ఆయిల్ పెరిగినా గానీ ఇవన్నీ ఏది జరగట్లేదు అని అనుకుంటే మాత్రం మన గోల్డ్ అనేది పెరుగుతుంది. అంటే మనకు ప్రెజెంట్ చూస్తున్నాం గోల్డ్ అనేది ఏ విధంగా పెరుగుతుందనేది. సో, ఇప్పుడు అదే సిట్యుయేషన్ మనకు రాబోతుంది. అంటే మనకి గతంలో చూసుకుంటే వార్‌కి ముందు 1,60,000-1,65,000 మధ్యల దాదాపు 2, 3 నెలలు మనం అప్ అండ్ డౌన్ అనేది చూసాం మార్కెట్‌లో. సో, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 1,60,000కైతే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 80% ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 20% మాత్రమే మనకు తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వార్ కామ్ అయిందో ఒక 1 వీక్ నుంచి దాదాపు మనకి పెరుగుతూనే వచ్చింది గోల్డ్ తప్ప ఎప్పుడు కూడా తగ్గలేదు. ఒక్కరోజే మనకి కొంచెం 2,000, 3,000 తగ్గడం జరిగింది. ఎంబటే మళ్ళీ నెక్స్ట్ డేనే మనకి అదే రేట్‌లో మళ్ళీ మనకి 3,000 రేంజ్‌లో అయితే మనకి పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే మనకి అంటే 3,000 4,000 పెరిగితే మనకి కేవలం ఇప్పుడు 0.5% అలా తగ్గడం అయితే జరుగుతుంది. ఏది మనకి ఇప్పుడు చూసుకుంటే కేవలం 400 తగ్గడం జరిగింది. మళ్ళీ రేపు చూస్తే మనకి రూ. 1,000, 2,000 ఇలా పెరుక్కుంటూ దాదాపు 1,60,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు మనం చూసాము 1,85,000 వరకెళ్ళిన గోల్డ్ ఇప్పుడు వార్ ఎఫెక్ట్ వల్ల 1,28,000 వరకైతే దిగడం జరిగింది. సో, అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ 1,85,000 వరకెళ్తుందనంటే గనక అంతవరకు ఎళ్ళకపోవచ్చు కానీ 1,60,000-1,65,000 వరకి ఇంకా ఈ వీక్ ఈ 10 డేస్‌లోనే మనకి ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ గూడా ఇప్పుడు నార్మల్ ప్రైస్‌లోనే ఉందని చెప్పుకోవాలి. సిల్వర్ గూడా మనకి ప్రెజెంట్ చూసుకుంటే గనక సో, సిల్వర్ గూడా మనకి 2,50,000 ఆ రేంజ్‌లోనే ఉంది. దాదాపు మనము 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి చూసుకుంటే గనక ఒక 2,40,000, 2,50,000 అంటే మనకెప్పుడైతే వార్ స్టార్ట్ అయ్యిందో, ఎప్పుడైతే వార్ నుంచి మనకి అప్పుడు ఒక 10,000, 15,000 ఒకేసారి తగ్గడం అయితే మనం చూసాము. కానీ ఇప్పుడు తీరా చూస్తే గనక మనకి కేవలం ఒక 5,000 10,000 ఇలా తగ్గడం అయితే జరుగుతూ ఉంది. అండ్ అదే రేంజ్‌లో మనకు పెరగడం అంటే స్టేబుల్‌గానే ఉంది. బ్యాలెన్స్‌డ్‌గానే ఉందని చెప్పుకోవాలి సిల్వర్. మరి సిల్వర్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే గనుక ఆఫ్‌కోర్స్ మనకి గోల్డ్ అయితే ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ సిల్వర్ గూడా పెరిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి సిల్వర్ గూడా ఏదైతే మనకి వార్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి సిల్వర్ గూడా ఇంచుమించు లింక్స్ ఉంటాయి కాబట్టి సో, సిల్వర్ గూడా మనకి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గతంలో మనం చూసాము సిల్వర్ అనేది దాదాపు 4,00,000 వరకైతే ఎళ్ళింది. అలాంటిది ఇప్పుడు మరి సిల్వర్ ఎంతవరకెళ్తుంది? ఎంతవరకెళ్ళే అవకాశాలున్నాయంటే గనక దాదాపు 3,00,000 వరకైతే ఇప్పుడు ఎళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ గూడా మనము గతంలో జూసినంత వరకైతే 4,00,000 వరకెళ్ళింది. కానీ ఇప్పుడు చూసుకుంటే గనక ఎంత తగ్గిందనేది మనం చూస్తున్నాం. అందుకే ఇప్పుడు ఎవరైతే ఈ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి మాత్రం ఇది మంచి టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ గూడా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రాఫిట్ వైస్‌గా చూస్తున్నారో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక
బిజినెస్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం ది బెస్ట్ టైమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రూ. 1000, 2000 వచ్చినా గానీ వాళ్ళకి ప్రాఫిటే. సో, అట్లాంటిది వాళ్ళు బల్క్‌లో తీసుకుంటారు కాబట్టి సో, ఇంకా మంచి ప్రాఫిట్ అయితే పొందుతారు. ఒక కొద్ది రోజుల్లోనే ఇంకా సిల్వర్ అయితే ఎక్కువ పెరిగే అవకాశాలయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గోల్డ్ కూడా మనకి 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో అయితే ఈ రేంజ్‌లో అయితే వచ్చే అవకాశాలయితే చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఇవి గూడా మరి ఇంకా ఎన్ని రోజుల్లో రావచ్చు, ఎన్ని రోజుల్లో పెరగొచ్చు గోల్డ్ అని అంటే గనక వితిన్ మనకు 1 వీక్, 10 డేస్‌లోనే పెరిగే అవకాశాలయితే చాలా కనిపిస్తున్నాయి. మరి తగ్గే అవకాశాలు లేవా అంటే గనక మనం ఏవైతే రీజన్స్ మాట్లాడుకున్నామో, ఒక్కసారి ఆ రీజన్స్ గూడా మళ్ళీ ఒకసారి చూస్తే గనక ఏంటంటే మనకి ఏవైతే మనకి ఇతర కంట్రీస్ నుంచి సేల్ చేస్తాయో అండ్ అదే విధంగా మనకి డాలర్ రేట్ బలపడడం గానీ, రూపీ స్ట్రాంగ్ అవ్వడం గానీ, వార్ అవ్వడం గానీ అండ్ మనకి ఆహ్, ఇ ఇదైతే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో రేటు, సో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ ప్రైస్ అనేది అప్పుడు తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు మనకు 20-30% తగ్గే అవకాశాలు ఉంటాయి గనక మనకి 70-80% అయితే పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయి. విత్ రీజన్స్ అయితే మనం ఆప్షన్స్ కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల అయితే మనకి ఎక్కువ పెరిగే అవకాశాలే చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్‌గా మరి తీసుకోవచ్చా? తీసుకోరాదంటే గనక సో మనకి తగ్గే అవకాశాలకు మాత్రం చాలా టైం పట్టేలాగా ఉంది. ఇప్పుడు చాలా టైం పట్టేలాగా ఉంది కాబట్టి ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ ఒక హాఫ్ తీసుకున్నా గానీ వాళ్ళకి మళ్ళీ బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. సో చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానల్.